ఫిల్మీ న్యూస్. తీవ్రంగా శ్రమిస్తున్న భాగ్యశ్రీ. అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైనప్పటికీ కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో యువ నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేరింది. భాగ్యశ్రీ ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె రామ్ సరసన ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్ తో కాంతా వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ 3 చిత్రాల షూటింగ్ కోసం ఆమె సెట్ నుంచి సెట్ కు పరుగులు పెడుతోందిట. లెనిన్ లో భాగ్యశ్రీ పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. అఖిల్ భాగ్యశ్రీ జోడీ ఈ గ్రామీణ డ్రామాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. సంచలనం సృష్టిస్తున్న F1. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను, రేసింగ్ లవర్స్ ను ఉరితిలోగిస్తున్న F1 హాలీవుడ్ లో కొత్త సంచలనంగా మారింది. బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో టాప్ గన్ మావరిక్ దర్శకుడు జోసెఫ్ కోసిన్స్కీ తెరకెక్కించిన ఈ చిత్రం ఫార్ములా 1 రేసింగ్ ను సినిమాటిక్ గా అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ సినిమాలో బ్రాడ్ పిట్ రిటైర్డ్ F1 డ్రైవర్ గా తిరిగి రేస్ ట్రాక్ పై తన సత్తా చాటుతాడు. పైగా ఈ సినిమాలో డామ్సన్ ఇడ్రిస్, కెర్రీ కాండన్, జావియర్ బర్డెమ్లతో పాటు లూయిస్ హామిల్టన్, మ్యాక్స్ వెర్సాప్టెన్ వంటి నిజమైన F1 డ్రైవర్లు కనిపించడం విశేషం. నిజమైన రేస్లలో షూటింగ్ అత్యాధునిక కెమెరాలతో సినిమా రేసింగ్ అనుభవాన్ని థ్రిల్లింగ్ గా మలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద $55.6 మిలియన్ల ఓపెనింగ్ తో రికార్డ్ సృష్టించింది. యాపిల్ ఒరిజినల్ ఫిలిం గా త్వరలో యాపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ కానుంది. F1 అభిమానులకు, సినీ ప్రియులకు ఈ సినిమా ఓ విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. అమీర్ ఖాన్ ని రిజెక్ట్ చేసిన దీపికా, ఆలియా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అలియా భట్, దీపికా పడుకునేలు ఆమీర్ ఖాన్ నటించిన బిగ్ బడ్జెట్ చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ను రిజెక్ట్ చేసినట్లు సంచలన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మొదట ఆలియా, దీపికాలను సంప్రదించినప్పటికీ వారు ఈ ఆఫర్ ను తిరస్కరించారని ఆమీర్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఆలియా, దీపికాలు ఈ చిత్రాన్ని ఎందుకు తిరస్కరించారనే దానిపై బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథలో బలమైన పాత్రల కోసం వెతుకుతున్న ఈ స్టార్ హీరోయిన్లు ఈ సినిమా స్క్రిప్ట్లలో తమకు నచ్చని అంశాలు ఉన్నాయని భావించి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్త సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హేరా ఫేరీ 3లో పరేష్ రావల్ రీ ఎంట్రీ. బాలీవుడ్ లో కామెడీ సినిమాల్లో ఐకానిక్ ఫ్రాంచైజీగా నిలిచిన హేరా ఫేరీ 3 నుంచి భారీ అప్డేట్. పరేష్ రావల్ తిరిగి బాబురావు గణపతిరావు ఆప్టే పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా అక్షయ్ కుమార్ తో వివాదం, చిత్రం నుంచి తప్పుకోవడంతో ఫ్యాన్స్ నిరాశ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పరేష్ రావల్ వివాదం సమసిపోయిందని, హేరా ఫేరీ 3లో తాను తిరిగి చేరానని ధృవీకరించారు. అంతా సెట్ అయ్యింది, ప్రేక్షకుల ప్రేమకు గౌరవం ఇస్తూ మంచి సినిమాను అందిస్తాం అని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టిలతో కలిసి మరోసారి హాస్యం పండించనున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో ఈ ఏడాది చివరి షూటింగ్ లో ఆరంభం కానుంది. ఈ వార్తలతో ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో బాబురావు బ్యాక్ అంటూ హోరెత్తిస్తున్నారు. ఈ కామెడీ బొమ్మ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైండ్ బ్లాక్ చేస్తున్న విష్ణు నెక్స్ట్ ప్రాజెక్ట్. మొత్తానికి విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాడు. ఈ డివోషనల్ డ్రామాని ముఖేష్ కుమార్ సింగ్ రూపొందించగా భారీ తారాగణంతో విష్ణు కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఈ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న విష్ణు కాస్త విరామం తీసుకుని తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఓ పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నట్టు మీడియాతో పంచుకున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది, మిగతా నటీనటులు ఎవరు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. విష్ణు ఈ కొత్త ప్రాజెక్ట్ తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కమర్షియల్ చిత్రంలో మరింత హిట్లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.